ఓం నమో వెంకటేశాయ. తిరుమల తిరుపతి శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకున్న తర్వాత కొండపైన దర్శనం చేసుకోవాల్సిన దర్శనీయ ప్రదేశాలలో భాగంగా ఇప్పటి వరకు పాప వినాశనం, జాపాలి తీర్థం, ఆకాశగంగా వంటి కొన్ని తీర్థాలకు సంబంధించిన వీడియోలు చేయడం జరిగింది. ఎవరికైనా కావాలంటే ఇక్కడ డిస్క్రిప్షన్లో ఇస్తాను, తప్పకుండా చూడండి. ఇప్పుడు నెక్స్ట్ శిలాతోరణం చూడబోతున్నాం. తిరుమల కొండపైన ఆర్టీసీ వారు 120 రూపీస్కి పర్ పర్సన్ అనమాట. అయితే మొత్తం లోకల్ టూర్కి సంబంధించిన ఈ 6-7 పుణ్యక్షేత్రాలని కూడా ఆ 120 రూపాయలకే తిప్పుతారనమాట. ప్రతి చోట కూడా ఈ ఆర్టీసీ బస్సు ఏంటంటే వదిలిపెట్టి వెళ్ళిపోతుంది. మనం చూసుకొని మళ్ళీ నెక్స్ట్ వేరే బస్సు ఎక్కాలన్నమాట. ఒక రోజంతా కూడా 120 రూపీస్ టికెట్ మనకి వర్క్ అవుతుంది. ఈ బస్సు వల్ల ఏంటంటే మనం మళ్ళీ ఆ బస్సు వచ్చేంత వరకు కూడా వెయిట్ చేయాల్సి ఉంటుందన్నమాట. అలా కాకుండా ఒక 10-15 మంది అట్లా ఎవరైనా గ్రూప్గా వచ్చినట్లయితే ఇక్కడ ప్రైవేట్ వెహికల్స్ కూడా ఉంటాయి. వ్యాన్, చిన్న చిన్న కార్లు అవన్నీ కూడా. వాళ్ళు కూడా ఈ ఆర్టీసీ బస్సు కన్నా తక్కువ రేటుకే, ఇప్పుడు ఇది 120 రూపీస్ పడుతుంది కదా, దానికన్నా తక్కువ రేటుకే మనకి ఒక 700-800కి గ్రూప్ మెంబర్స్కి వాళ్ళు తీసుకొని మొత్తం అన్ని దగ్గరుండి చూపిస్తారు. జనరల్గా మనుషులు ఇదివరకేంటంటే 120 సంవత్సరాల వరకు బ్రతికేవారు. ఇప్పుడు 70-80 సంవత్సరాలతోనే అయిపోతుంది వారి జీవితకాలం. అలాంటిది ఈ శిలాతోరణం కొన్ని వేల కోట్ల సంవత్సరాలు, దాదాపుగా 150 కోట్ల సంవత్సరాల క్రితందనమాట ఈ శిలాతోరణం. ఇలాంటి శిలాతోరణాలు మొత్తం ప్రపంచంలోనే 3 చోట్ల ఉంది. మన ఇండియాలో ఇది ఒకటనమాట. మిగతా రెండుట్లో ఒకటి అమెరికాలో ఉందన్నమాట. అమెరికాలో ఉటా మరియు అలాగే ఇంగ్లాండ్లోని డాల్రాడియన్ ప్రాంతాల్లో ఇలాంటివి ఉన్నాయని చెప్పి అంటారు. చూస్తున్నారు కదా, ఇదే ఆ శిలాతోరణం అనమాట. స్వామివారిని దర్శనం చేసుకోవడానికి వచ్చినప్పుడు తప్పకుండా ఈ శిలాతోరణానికి కూడా దర్శనం చేసుకుంటే మంచిది. దీని ప్రత్యేకత ఏమిటంటే దీని మీద శంఖం, చక్ర, గద అలాంటి గుర్తులు కూడా ఉన్నాయంట. అలాగే ఇప్పుడు మనకి మెయిన్ గర్భగుడిలో వెంకటేశ్వర స్వామి ఏ హైట్లో అయితే ఉన్నారో ఈ శిలాతోరణం కూడా అదే హైట్లో ఉందని చెప్తారు. ఈ శిలాతోరణంపై శంఖం, చక్రం కాకుండా గరుడ పక్షి, నాగాభరణం వంటివి చెక్కకుండానే సహజంగా దర్శనం ఇచ్చాయంట. అందుకనే దీన్ని శ్రీ మహావిష్ణువుకి తన వాహనాలతో మరియు ఆయుధాలతో ప్రత్యక్షమైనట్లు ఇక్కడ ఉన్నట్లుగా చెబుతారు. ఈ శిలాతోరణం చుట్టూతో చూడండి గ్రీనరీగా ఎంత బాగుందో, మొత్తం పార్క్ లాగా ఉంచి ఇక్కడ టీటీడీ వాళ్ళు చక్కగా నిత్యం కూడా ఎప్పటికప్పుడు నీట్గా మెయింటైన్ చేస్తున్నారు. ఇక్కడ చుట్టూతో చూసినట్లయితే గ్రీనరీతో లాన్ లాగా, అలాగే అరుదైన మొక్కలతో, అంటే ఔషధ మొక్కలు ఉంటాయి కదా, అలాంటి అన్నిటినీ కూడా ఇక్కడ పెంచడం జరుగుతుంది. తిరుమల కొండ అంటేనే అనేక రకాల వనమూలికలు, ఔషధాలకి సంబంధించిన ఎక్కువగా ఉంటాయి. అలాంటిదే ఇక్కడ ఎక్కువ వనమూలికలకు సంబంధించింది, ఔషధాలకు సంబంధించింది రకరకాల ఫ్లవర్స్ అనమాట. మనం ఎప్పుడూ చూసుండం కొన్ని ఫ్లవర్స్ అయితే, అలాంటి అరుదైన ఫ్లవర్స్ను కూడా ఇక్కడ పెట్టడం జరిగింది. మీరు ఇక్కడ చూసినట్లయితే ప్రతి మొక్కల్ని కూడా చక్కగా నీట్గా డిజైన్ లాగా పెరిగేలాగా చేశారు. ఇక్కడ మీరు చూసినట్లయితే ఒక పక్కన నెమలి కూడా ఉంది. చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో నెమలి. ఇక్కడ ఇలాంటి నెమలిలే కాకుండా రకరకాల పక్షులు, అలాగే కుందేళ్ళు, అంటే కుందేళ్ళు అయితే చాలా బ్యూటిఫుల్గా బాగున్నాయి. చక్కగా మంచి కలర్లో, వైట్ కలర్లో ఉన్నాయన్నమాట. ఈ నెమలేమైనా పురివిప్పి డ్యాన్స్ వేస్తుందేమో అనుకొని వెయిట్ చేశాను, కానీ అదేమీ పురివిప్పకుండా అట్లానే తిరుగుతుంది. ఇక్కడ నుండి కొంచెం ముందుకు వెళ్తే చక్రతీర్థం వస్తుందనమాట. దానికి సంబంధించి నేను వేరే ఒక వీడియో చేస్తాను, తప్పకుండా చూడండి. ఇక్కడ మనం వెళ్తూ ఇక్కడ తినుబండారాలు కూడా ఉన్నాయి. ఏమైనా కావాలంటే తీసుకోవచ్చు. చెరుకు రసం వంటివి కూడా, పానీయాలు కూడా ఉంటాయి. అప్పటికప్పుడు వేడివేడిగా ముంత మసాలా కూడా తయారు చేసి ఇస్తారు. ఈ శిలాతోరణం ఎంత ప్రాముఖ్యత కలదంటే వెంకటేశ్వర స్వామి వైకుంఠం నుండి భూమికి దిగినప్పుడు ఆయన తన మొదటి అడుగు నారాయణగిరి, అంటే ఇప్పుడు శ్రీవారి పాదాలని అంటాం కదా, అక్కడ వేయగా రెండవ అడుగు ఈ శిలాతోరణం వద్దే వేశారని చెబుతారు. ఇక్కడున్న శిలలను చూస్తుంటే చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయి, కలర్గా. ఇవి కొన్ని వేల సంవత్సరాల క్రితం నుంచి ఏర్పడినాయి అనమాట సహజంగా. అయితే కింద చిన్న సపోర్ట్ ఉంటుంది, అలాగా పైకి మాత్రం చాలా హైట్గా ఉన్నాయి. ఈ వీడియో చూస్తున్న వారు లైక్ చేసి కామెంట్ చేయండి, అది నాకు చాలా సపోర్ట్గా ఉంటుంది. ఈ శిలాతోరణం ఏంటంటే 1980లో తవ్వకాలు జరిపారనమాట. ఆ సమయంలో కనుగొనబడింది. అప్పుడు దీనిపై శంకు, చక్రం వంటి విష్ణుమూర్తికి సంబంధించిన చిహ్నాలు ఉండడం వల్ల భక్తులకు ఇదొక ఆధ్యాత్మికత ప్రాముఖ్యతను సంతరించుకుంది. ఇంత ప్రాముఖ్యత ఉంది కాబట్టే ఐక్యరాజ్య సమితి యునెస్కోకు సంబంధించిన ప్రపంచ వారసత్వ జాబితాలో కూడా చోటు సంపాదించుకుంది. ఈ శిలాతోరణం దగ్గర ఒక పార్కులో విష్ణుమూర్తికి సంబంధించిన దశావతారాలను ఇక్కడ విగ్రహ రూపంలో ఈ విధంగా పెట్టారు. ఈ వీడియో బాగుంది, యూజ్ఫుల్ అనిపిస్తే కామెంట్లో బాగుంది అని కామెంట్ చేయండి. అది నాకు చాలా యూజ్ఫుల్ అవుతుంది. థ్యాంక్ యూ.